హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎందుకో మీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తా. ఏం లేదు, జస్ట్ సింపుల్ రెసిపీ. ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇంటికొచ్చాయన్నమాట. సో వాటి యొక్క రివ్యూస్ కూడా చెప్తాను. సో ఈ ప్రొడక్ట్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ కొన్ని వేరే వేరే కొత్త ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి. రీసెంట్గా నేను కొన్ని హెయిర్ స్టైలింగ్ చేయడానికి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. మనది కర్లీ హెయిర్ కదా, సో ఫుల్గా హెయిర్ స్టైలింగ్ చేయడానికి అయితే కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నా. వీటి యొక్క రివ్యూస్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. నేను చాలా రీసెర్చ్ చేసి మరీ తీసుకున్నాను ఇవన్నీ కూడా. కొంచెం ఇన్వెస్ట్ చేశాను నా హెయిర్ కోసం. అంటే నేను కొంచెం ఇంకా మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుందాం. ఎప్పుడు కూడా నార్మల్గానేనండి, జస్ట్ నార్మల్గా పైన క్లిప్ పెట్టేసి వదిలేస్తాను అనమాట. అసలు దువ్వను. రోజు డే అంతా కూడాను జడలాగే ఉంచేసుకుంటాను మ్యాక్సిమం. లేదంటే అల్లి పెట్టేసి పైకి పెట్టేస్తాను. ఈసారి అలా కాకుండా కొన్ని వీడియోస్లో ఇంకా మంచిగా కనిపించాలంటే కొంచెం హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. ఆఫీస్కి వెళ్ళిపోయారు, మా అత్తయ్య కిందకి వెళ్ళారు, మా ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అలాగా జస్ట్ మాట్లాడడానికి. సో ఇప్పుడు కొంచెం మేకింగ్ వర్క్ అయితే ఉంది. పూసలు మేకింగ్ చేస్తాము. కొన్ని రోజుల్లో విజయనగరం కూడా వెళ్తాము. జస్ట్ ఒక 10 to 12 days ఉందన్నమాట, వెళ్ళాలి విజయనగరం. మా అత్తయ్యని కూడా అలాగే దిగబెట్టేద్దామని చెప్పేసి. మా మామయ్య అక్కడ ఊర్లో ఒక్కలే ఉన్నారనమాట. సో అతను ఒకలే ఉండిపోయారు కదా, ఇంకా 3 months అయిపోతుంది వచ్చి ఆల్మోస్ట్ మేము వెళ్ళేటప్పటికి. సో అందుకని చెప్పి ఇంకా దిగబెట్టేస్తున్నాము. సో ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ మా అత్తయ్య వండేశారు. ఆనపకాయ మిల్ మేకర్ అనమాట. చాలా తక్కువ ఆయిల్తోని వండేశారనమాట. ఇంకా రైస్, నేను తినేది రైసే, 150 grams రైస్ అయితే తింటాను. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ కోసం అది కదా, ఇంకా క్యారెట్, కుకుంబర్, కర్డ్ అయితే తింటానమాట. ఈ 2 అయితే కంపల్సరీ. మధ్యాహ్నం ఇంకా నైట్ 2 అయితే కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నాకు మా ఇంటి ముగ్గురికి కూడా అంబలే అనమాట. సో అంబల్లోని ఏమేమి వేస్తానో ఇప్పుడు చూపిస్తాను. సో మీరు చాలామంది అడుగుతున్నారు కదా ఏమేమి తింటున్నారో కూడా చూపించండి అని చెప్పి. ప్రతిదీ క్లియర్ కట్గా ప్రతి వీడియోలో కూడా షేర్ చేస్తాను. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్కి ఏమేమి తింటున్నాను అని చెప్పి. సో ఈరోజు మార్నింగ్ వెయిట్ వచ్చేసి 59.7 అయితే ఉన్నాను. నేను యాక్చువల్గా స్టార్ట్ చేసేటప్పుడు వెయిట్ 61.6 అలా ఉండేదాన్ని. ఆల్మోస్ట్ 1 kg అయితే వెయిట్ లాస్ అయ్యాను. అది 1 weekలో ఎవరైనా అవుతారు. మళ్ళీ ఫస్ట్ చేయలే కదా, ఇప్పుడు తింటే మాత్రం మంచిగా పెరిగిపోతుంది వెయిట్. సో ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్నాను. ఆమ్లెట్ వేసుకోవడానికి. ఆమ్లెట్ వేసుకోవడానికి అని చెప్పి వెయిట్ లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ గిన్నెనే తీసుకున్నా విశాల్ మెగా మార్ట్లో. ఒక్క పెట్టేస్తుంది. ఈ డ్రెస్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ప్యూర్ కాటన్ ఫ్రాక్ ఇది. నేను సెలెక్ట్ బై విష్ లింక్ అనే యాప్లో అయితే తీసుకున్నా. మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంది. చిన్న ఫ్రిల్స్లో అయితే వచ్చాయి. మొత్తం టాప్ అంతా ఇలా ఉంది, ఇంకా మిడిల్లో ఎలాస్టిక్ కూడా వచ్చింది. అయితే నేను రోజు కూడా 1/2 liter పాలు అయితే తీసుకుంటానండి, ఆవు పాలు. దాన్ని నేను ఇలాగా అయితే తోడబెట్టుకుంటాను రోజు కూడా అనమాట. ఎందుకంటే డైలీ మనం మధ్యాహ్నము నైట్ పెరుగైతే తీసుకోవాలి. అంటే నా డైట్ అనమాట ఇది. ఒక్కొక్కరు అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటి బట్టి మరి వాళ్ళు ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం 100 grams కర్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ అదైతే కంపల్సరీ అనమాట. సో అందుకని చెప్పి 1/2 liter పాలు తీసుకొని తోడబెట్టేస్తున్నాను. అది కూడా మట్టి కుండలో అయితే మాత్రమే మంచిగా ఇలా తోడుకుంటుంది. ఈరోజు మార్నింగ్ వచ్చాయనుకోండి, మధ్యాహ్నం మరగబెట్టేసి మధ్యాహ్నం వేస్తా, నైట్ వరకు ఉంచేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మార్నింగ్ కల్లా మంచిగా గట్టిగా తయారవుతుంది అనమాట. నెక్స్ట్ కాల్ కట్ వాచిపోయి ఇందులోని నేను అంబలేస్తున్నాను కదా, మీరు చూస్తున్నారా. అండ్ నెక్స్ట్ క్యారెట్ గ్రీన్ పీస్ అనమాట. క్యారెట్ గ్రీన్ పీస్ లైట్గా చాలా తక్కువ ఆయిల్లోనైతే ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్నాం కదా, అదే బౌల్లో అయితే అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వాటిని వచ్చేసి మనం ఇక్కడ అంబల్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అందులో వేసేసుకోవాలి. ఇంకా దాంతోపాటు
కొంచెం పెరుగు, ఇంకా కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ బావుంటది అనిపిస్తది నాకు, చప్పగా కాకుండా. సో, ఇంకా సాల్ట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని అంబలి చేసినప్పుడే చేసుకోండి. అంబలి థిక్‌నెస్ అనేది మీకు నచ్చినట్టు అనమాట. ఒకవేళ తాగాలి అనుకుంటే తాగినట్టు వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకొని చేసుకోండి. లేదు ఇలా స్పూన్‌తో తినాలి అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని అంబలి చేసుకుంటే బావుంటుందనమాట. సో, ఇంకా మా వారు కూడా ఇదే తినేసి వెళ్ళిపోయారు. మా అత్తయ్య అయితే ఇంకా రైస్ తినేస్తుంటారనమాట. మార్నింగ్ మార్నింగ్ పెరుగన్నమే రోజు. మధ్యాహ్నం కర్రీ కూడా మ్యాక్సిమం మార్నింగే వండేస్తారు. సో, ఆ కర్రీతోటి ఇంకా అన్నం తినేస్తారు. ఇంకా రా మెటీరియల్ అన్బాక్సింగ్ చేయడానికి పార్సిల్ రిసీవ్ చేసుకోవడానికి యాక్చువల్‌గా నేను బస్ స్టాప్‌కి అయితే వెళ్ళాను. బస్ స్టాప్‌లో పార్సిల్ వస్తది. మనకి మాక్సిమం వీక్లీ వన్స్ అయినా సరే కొంచెం మెటీరియల్ అయితే తెప్పిస్తాము. ఎందుకంటే ఎక్కువగా కస్టమైజేషన్సే ఉంటాయి కదా! కస్టమైజేషన్‌కి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడాను రెడీగా ఉండవండి. సో, మనం తెప్పించుకుంటూ ఉంటామనమాట వేరే స్టేట్స్ నుంచి. సో, ఇక్కడైతే నేను పార్సిల్స్ తెప్పించుకున్నాను కదా! సో, ఇంటికెళ్ళిన తర్వాత అన్బాక్సింగ్ చేసి ఏమేమి మెటీరియల్ ఉన్నాయని అయితే చూపిస్తాను. సో, మీకు ఒకవేళ మెటీరియల్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం పైనుండే వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. క్వాంటిటీతో పాటు చెప్తే కనుక నేను మీకు ప్రైస్ చెప్తాను. ఒక 1 వీక్‌లో అయితే డిస్పాచ్ చేస్తాము. ఇంకా మీరు మేకింగ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఒక మాల్ ఫోటో పెట్టినట్టయితే దానికి కావాల్సిన మెటీరియల్ కూడా ఒక ప్యాక్ లాగా సెట్ లాగా పంపించేస్తాం మేము. యాక్చువల్‌గా రివర్స్‌లో ఓపెన్ చేసాం. రెస్ట్ ఆరెంజ్ ఇవన్నీ కూడాను మంచి బ్రైట్ కలర్ చూస్తున్నారు ఎంత బాగుంది. ఇవన్నీ కూడా మంచిగా ప్యాకింగ్ చేసి కవర్లో పెట్టారు కానీ ఈ డ్రాప్స్ మనము ఇది టీలాడల్లో యాడ్ చేస్తాం కదా అవి. ఇవి వచ్చేసి సీజెట్స్‌లోనేనండి. హై క్రస్ట్ సీజెట్స్ అనమాట ఇవి. డ్రాప్ షేప్‌లో ఉంటాయి. చాలా బావుంటాయి మాలలు మేకింగ్ చేస్తే మాత్రం. షైనింగ్ చూడండి మీరు ఎంత షైనింగ్ ఉన్నాయి అసలు. చాలా మంచి క్వాలిటీ అయితే మనం యూజ్ చేస్తాము. ఒకవేళ కావాలంటే మాత్రం మనకి వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయొచ్చు. కొన్ని కొత్తగా వచ్చిన జడవు లాకెట్స్ కూడా తెప్పించానండి. చిన్న చిన్న నెక్ పీసెస్ ప్రిపేర్ చేయడానికి. అవి కూడా చాలా మంచి క్వాలిటీ అయితే మనం యూజ్ చేస్తాము. ఇవి వచ్చేసి జడవు డ్రాప్స్ అనమాట. డ్రాప్స్‌లోనే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి. సో, ఇవి వచ్చేసి డ్రాప్స్. మనము రీసెంట్‌గా ఒక నెక్ సెట్ లాంచ్ చేసాం కదా! సో, అది మనం దీంతోనే తయారు చేస్తాము. సీజెట్స్, స్వరోస్‌కి అయితే కామన్. మనము లాకెట్స్ అవి చేంజ్ చేస్తూ ఉంటే మనకి నెక్ సెట్ అనేది లుక్ చేంజ్ అవుతూ ఉంటది. ఇవొచ్చేసి ఒక మంచి కొత్త మోడల్ డిజైన్ అయితే చేస్తున్నాం మనం ఇప్పుడు. సో, వాటి కోసం అయితే తెప్పించాను. ఒక లాకెట్స్, ఒక టైప్ ఆఫ్ లాకెట్స్ చాలా బాగుంటాయి వీటితో కూడా. చాలా అంటే చాలా మంచి లుక్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ జాలీ ఇయర్ రింగ్స్ అనేసి ఒకటి ఉంటాయన్నమాట. అవి కూడా తెప్పించా. వీటికి మనము మేకింగ్ అయితే చేయాలి. సో, ఇవి కూడా మనకి కొన్ని ఆర్డర్స్ అయితే ఉన్నాయి. సో, ఇవి కూడా తెప్పించాను అందుకోసమే. చాలా బాగున్నాయి ఇవి కూడాను. సో, ఇవి మొత్తం బల్క్‌లో తెప్పించాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనం ఒక కట్టరీగా మేకింగ్ చైన్ అయితే ఉంది. ఇవి కూడా తెప్పించాము. అండ్ నెక్స్ట్ ఇవి కొంచెం ఆర్డర్ ఉందన్నమాట. అందుకని చెప్పి చాలా తక్కువ మినిమం క్వాంటిటీలో అయితే తెప్పించాము. ఇవన్నమాట. ఈ హుక్స్ ఉన్నాయి కదా! ఈ హుక్స్ 3 లైన్స్, 5 లైన్స్, ఇంకా 7 లైన్స్, 9 లైన్స్, 12 లైన్స్, సో ఇలా ఉంటాయి. ఈ హుక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. మనం మైక్రోగోల్డ్ ప్లేటింగ్ అయితే తెప్పిస్తామన్నమాట. చాలా మంచి క్వాలిటీ అండి. కలర్ అయితే అస్సలు పోదు. అదే మీరు కంటిన్యూస్‌గా వాటర్‌లోనే ఉంటుంటాము అనేసి అంటే మాత్రం కలర్‌ది మనం చెప్పలేం కానీ వాటర్‌లో అయితే ఎక్కువగా తడకూడదు. హాట్ వాటర్‌లో. సో, ఇదంతా మనకి ఎక్కువగా సేల్ అయ్యేది వచ్చేసి స్కిన్ కలర్ అండి. ఈ స్కిన్ కలరే నాకు దగ్గర స్కిన్ కలర్, బేబీ పింక్ కలర్ అండ్ ఈ కలర్. ఇవన్నీ కూడాను 200 లైన్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా! షైనింగ్ చూడండి అసల. చాలా బరువుగా ఉంటాయండి అసల. ఎంత బరువు ఉంటాయంటే వీళ్ళ పట్టుకుంటే చూడండి ఎంత బరువు ఉన్నాయి. ఇవి దగ్గర దగ్గర ఒక 1-2 కేజీస్ ఉంటాయి నాకు తెలిసి. 1 కేజీ అయితే ఉంటదిలేండి మినిమం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి క్యాప్స్ అనమాట.
కట్టుతీగ మాలలకి వేటికైనా సరే క్యాప్స్ వేస్తే మాత్రం అటు ఇటు కదలకుండా ఉంటాయి. సో వచ్చేసి మనకి క్యాప్స్ ఇది కదా బాగా. సో ఇవి వచ్చేసి ఆ లాకెట్స్ అండ్ ఇయర్ రింగ్స్. జ్యువెలరీ మొత్తం కూడాను ఒక ప్యాకింగ్ కవర్లోనే పంపిస్తాం కదా. సో ప్యాకింగ్ కవర్స్ అయితే నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో మనకి 100 పీసెస్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 5 ప్యాకెట్స్ 6 ప్యాకెట్స్ వరకు మనం ఇప్పటి వరకు 6 to 8 ప్యాకెట్స్ వరకు మనం ఇప్పటి వరకు యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ స్వరోస్కి పెరల్స్ 100 లైన్స్ ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను మనకి యాంటీ టార్నిష్లో అయితే వస్తుంది. ఒక్కొక్కటి కూడాను క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. సో మీరు చూడొచ్చు. అయితే నేను కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి అయితే తెప్పించా. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. టూ స్టెప్ చేంజబుల్ ఇయర్ రింగ్స్ అండి ఇవి. మీరు చాలా వరకు ఇయర్ రింగ్స్ ఏంటంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇచ్చేవే కాకుండా మీరు వేరే మోడల్ కూడా చేంజ్ చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే మనకి చాలా మంచి షైనింగ్తో అయితే వస్తాయి. సో ఇవి వచ్చేసి మనకి మంచి క్వాలిటీ అండి. ఇవి అయితే మాత్రం మంచి మైక్రోగోల్డ్ ఫినిషింగ్తో అయితే వస్తాయి. 2 స్టెప్ కదా, ఇక్కడ మనకి చేంజబుల్ అనమాట. మనము కింద బుట్ట హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు, కింద వేరే వేరే మోడల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి మన ఎవర్ గ్రీన్ చాంద్బాలీస్ అనమాట. సో చాంద్బాలీస్ కూడా చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి. మనము చాలా మంచిగా కూడా మేకర్స్ అయితే సేల్ చేసాము. సో అదనమాట. ఇప్పుడు స్వరోస్కి పెరల్స్ లోనే మనకి రైస్ పెరల్స్ కూడా వచ్చాయన్నమాట. సో చూస్తున్నారు కదా మనకి రైస్ పెరల్స్ ఒక్కొక్కటి కూడా 5 లైన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనకి ఇన్స్టాలోని 99.9 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. చాలా అంటే చాలా హార్ట్ అయితే చాలా త్వరగా కొట్టుకుంటుంది. 2 ఫోన్లలో కూడా మొబైల్ డేటా ఆఫ్ చేశాను. రేపు మార్నింగ్ చూద్దామని చెప్పి. మ్యాక్సిమం రేపైతే మ్యాక్సిమం అయిపోతారు. చాలా చాలా ఇయర్స్ 2 ఇయర్స్ పట్టింది నాకు 100కి అవ్వడానికి. దగ్గర దగ్గర 3 ఇయర్స్ కంప్లీట్లీ 3 ఇయర్స్ నుంచి నేను ఇన్స్టాలో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేసినా కానీ ఇన్స్టాలో 100కే అవ్వడానికి మాత్రం చాలా టైం పట్టింది. సో వీటి గురించి అయితే నేను రేపటి వీడియోలో చెప్తాను కానీ, అంటే నెక్స్ట్ రేపు మార్నింగ్ మాట్లాడతా. సో ఈ ఎగ్జైట్మెంట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి అయితే జస్ట్ వీడియో ఆన్ చేసా. చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. 99.9K అంటే చాలా అంటే చాలా కష్టం. వీడియోస్ ఎవరెవరైతే పెడుతూ ఉంటారో వాళ్ళకి మాత్రం కష్టం తెలుస్తుంది. బాగుంది ఫీలింగ్. చూసారు కదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మాత్రం మీకు ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.